ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మన ఎంఎంఎస్ 2023 సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ సామాన్ కాంప్లెక్స్ 4th ఫ్లోర్లో ఆవిష్కరించుకున్నాం. మరి ఆ రోజు ఈ జిల్లా నుంచి ఎవరెవరు వచ్చారో అనుకుంటున్నాను. 6 వచ్చారు. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. దానికంటే ముందు రోజు మన సంఘం ఆ రోజే నేను సుజాత ఒకే చేయబడి పట్టుకొని ఒక కొత్త సంఘాన్ని ప్రారంభిస్తున్నాము. మమ్మల్ని నమ్మి మాతో పాటు కలిసి ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు స్వచ్ఛందంగా నల్ల చొక్కా వేసుకొని ఈ ప్రయాణం ఖర్చును మీరే పెట్టుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరిని మేము బలవంతం పెట్టట్లేదు, బ్రతిమలాడట్లేదు. ఇప్పటివరకు మాతో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఇదే మా ఆహ్వానం అని చాలా స్వచ్ఛందంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మరి జిల్లా నుంచి దాదాపు మొత్తం రాష్ట్రం నుంచి 200 మంది వస్తే ఈ జిల్లా నుంచే 10 మంది రావడం జరిగింది. అందరికీ ఆ తర్వాత వరంగల్లో మా ఇంట్లోనే 2 రోజుల పాటు కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. ఆ వెంటనే మోపియాలో 4 రోజుల పాటు శిక్షణ తరగతులు పెట్టుకున్నాం. ఒకరికొకరు పరిచయం కావాలి, మన సంఘ ఆలోచనలు ఏంటి, ఆశయాలు ఏంటి, క్లారిటీ రావాలి. నమ్మకం కలిగితేనే పని చేయడం సాధ్యమవుతుంది. అపనమ్మకంతోనూ చాలని సమాచారంతోనూ స్పష్టమైన క్లారిటీ లేకుండా ఎవరు కూడా ఇతరులతో కలిసి పనిచేయడం సాధ్యం కాదు. అలా మోపియాలో నిర్వహించిన 4.5 రోజుల శిక్షణ తరగతిలో ఎవరు పాల్గొన్నారో ఒక్కసారి చేయలేపాల్సిందిగా కోరుతున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7 నిజంగా ఆ 5 రోజులు ఎంతో విఘ్నదాయకంగా జరిగాయి. మీకు దాదాపు ఒక 50 జిల్లాల నుంచి 200కు పైగా వ్యక్తులు దగ్గరి స్నేహితులుగా పరిచయం అయ్యి మీలో ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 24న 25న 2 రోజుల పాటు చెన్నైలో పెరియార్ స్ఫూర్తి ర్యాలీని ఒకటి నిర్వహించి పెరియార్ గారి కొడుకు చెయ్యి పట్టుకొని మనం 2-3 కిలోమీటర్ల పాటు ర్యాలీ చేశాము. అప్పుడు కూడా ఒక 300 మంది వచ్చారు. మరి ఆ రోజు ఈ జిల్లా నుంచి చెన్నై ఎవరు వచ్చారు ఒక్కసారి చేయలేకపోతున్నారా? 1, 2, 3, 4, 5, 6 ఆ పెరియార్ స్ఫూర్తి సభతో ఆపకుండా మనము గుంటూరు జిల్లా రాజకీయాల్లో 5 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించుకున్నాం. అది మ్యాజిక్ పేరుతో, నాయకత్వం పేరుతో నిర్వహించుకున్నాం. మరి అప్పుడు ఈ జిల్లా నుంచి ఎవరో వచ్చారో ఒక్కసారి చేయలేకపోతుంది అని మరి కోరుతున్నాను. 1, 2, 3 శిక్షణ పూర్తి చేసుకుంటారు. అక్కడితో ఆపరే ఉన్నాం. బెంగళూరులో 5 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించుకున్నాం. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చదువులో మరి ఆ 5 రోజుల శిక్షణకి ఎవరో వచ్చారో ఒక్కసారి చేయలేకపోతుంది కోరుతున్నాను. రాజు వచ్చారు, అంతేకాకుండా మొట్టమొదటి జాతీయ మహాసభలని 6-7 రాష్ట్రాల నుంచి సమీకరించుకొని 1000 మందిలో గత సంవత్సరం సెప్టెంబర్ 14, 15, 16 తేదీలలో 3 రోజులు జాతీయ మహాసభలని విశాఖపట్నం బాబాసాహెబ్ భవన్లో నిర్వహించుకున్నారు. మరి దానికి ఇక్కడ నుంచి చాలా మంది వచ్చారు. ఇప్పుడు నా ఎదురు ఉన్న వాళ్ళు ఎవరెవరు వచ్చారో ఒక్కసారి మీ చేతులని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఒక 8 మంది 3 రోజుల సమయంలో. ఆ తర్వాత మనం కుక్కట్పల్లిలో ఒక 5 రోజుల పాటు స్పెషల్ మ్యాజిక్ ట్రైనింగ్ నిర్వహించుకున్నాం. మిత్రులారా, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రతిరోజు 18 గంటల పాటు మనం నిర్వహించుకున్నాం. మరి పల్లెల్లో ప్రజలని ఎడ్యుకేట్ చేయడం కోసం, మూఢనమ్మకాలపై సమగ్రమైన అవగాహన కలిగించడం కోసం
యువతని ఆయుధంగా మలుచుకోవడం కోసం కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే ప్రోగ్రాం పెట్టుకున్నాం. మరి దాంట్లో ఎవరెవరు ఈ జిల్లా నుంచి శిక్షణ పొందారో ఒక్కసారి చేయలేకపోవాల్సిందిగా కోరుతున్నాను. 1 2 3 4 5 6 7 మంది చక్కగా మ్యాజిక్ శిక్షణ కూడా 8 మంది పూర్తి చేసుకుంటారు. ఒక 20 కాదు, మనం హైదరాబాద్ లో ఒక పుస్తకాల పండుగను జరుపుకున్నాం, దాంట్లో పాల్గొన్నారు. అలాగే ఫిబ్రవరి 29న ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్నాం. ఆ తర్వాత వరంగల్లో ప్రత్యేక కార్యక్రమం ఒకటి నిర్వహించుకున్నాం. అంతేకాకుండా జనవరి 5వ తేదీన ఒక 1500 మందితో ఉస్మానియా యూనివర్సిటీలో మన బాబా జనాలకి ఎన్నుకలాగా ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. యూనివర్సిటీ అంతా అప్పుడపడేలాగా ఉదయం 7 గంటలకే వందలాది మంది తరలి వచ్చి వేలాది మందిని ర్యాలీ చేయడము, అది సమాజంలో మహనీయుల మార్గంలో నిస్వార్థంగా నడిచేటువంటి మన శక్తిని చూపించింది, మన బలాన్ని చూపించింది. మరి ఉస్మానియా యూనివర్సిటీలో పాల్గొన్న ఒక్కసారి మీ చేతిని ఏపోవలసింది అనుకుంటున్నాను. దాదాపు 12 మంది వచ్చారు. మీ అందరికీ మరొక 2 పెద్ద కార్యక్రమాలు జరిగాయి. అవి ఏంటో ఒకే చోట. గత సంవత్సరం ఏప్రిల్ 14 మొన్న ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ పేదరికం వద్ద మనందరం వేలాదిగా తరలి వచ్చి ఉదయం 6 గంటల నుంచే అక్కడ పాల్గొన్నాం. మరి ఆ రెండింటిలో పాల్గొన్న వారు ఒక్కొక్క దాంట్లో పాల్గొన్న వారు ఒక్కసారి చేయలేకపోవాల్సింది. ఇంతమంది మీ అందరికీ కెమెరాలో ఒక్కసారి అందరికీ చూసి అనిపిస్తున్నారు. ఇంత మారుమూల నాగరికత నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 నాడు ట్యాంక్ బండ్ మీద 2 కిలోమీటర్లకి మీరందరూ పాల్గొనడం నిజంగా అభినందనీయం. నేను ఇప్పుడు మీకు 1 2 3 ఇలా గడిచిన ఏడాదిన్నర కాలంలో మళ్ళీ సెప్టెంబర్ వస్తే మనకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంకా సెప్టెంబర్ రాలేదు, మనం ఏప్రిల్లోనే ఉన్నాం. మరి ఒక ఏడాదిన్నర కాలంలో ఇన్ని పెద్ద కార్యక్రమాలను నిర్వహించుకున్నాం. ప్రతి కార్యక్రమంలో నాయకత్వాలు నాయకులు ప్రతినిధులు లేకుండా ఏమీ జరగలేదు. మరి ఇంతమంది ఒక్కొక్క రోజు హైదరాబాద్కి వచ్చేస్తే 1000 రూపాయలకు తక్కువ అసలే ఖర్చు రాదు. ఇంతమంది ఇన్ని వేల రూపాయలు మన మూలసముద్రాల నిర్మాణ సంఘానికి ఇచ్చారు. ఇన్ని పనిదినాలని మన సంఘానికి ఇచ్చారు. ఈ సంఘానికి ఈ జిల్లాలో ఒక గొప్ప గౌరవాన్ని మీరు అందించారు. అంతకు ముందు కూడా శిక్షణ తరగతుల్లో అనేక నిర్వహించారు. కానీ ఇప్పుడు మీరు పాల్గొనని చెప్పారు. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఈ జిల్లా కోసం నేను అంటే అహంకారం అనుకోవాలని సోదరులు ఎక్కడో కరీంనగర్లో పుట్టి ఇప్పుడు అది హన్మకొండ జిల్లాలో ఉంది. మా ఊరికి మీ ఊరు ఎంత దూరమో మీ ఊరికి మా ఊరు కూడా అంతే దూరం. మీరు హైదరాబాద్ దగ్గర రావడానికి 1000 రూపాయలు అవుతాయి. కానీ ఇక్కడికి నేను కారులో రావడానికి కేవలం రావడానికి 2400 రూపాయల డీజిల్ అవుతుంది. టోల్ గేట్లు 600 అవుతాయి, పోవడానికి 2400 అవుతాయి. ఒకవేళ తినాల్సి వస్తే 5000 రూపాయలకు రూపాయి తక్కువ రాదు. మరి ఈ పాలమూరు జిల్లా అడవి జిల్లా, ఉద్యమాల జిల్లా, నక్సలైట్లకు పుట్టిన ఇల్లు, పోరాటాలకు పురిటిగడ్డ, కళాకారులకు పుట్టినిల్లు, ఎంతో మంది ఉపన్యాసకులను, ఎంతో మంది కవి గాయక రచయితలను, ఎంతో మంది ఉద్యమ నాయకులను అందించిన జిల్లా ఈ జిల్లా. నూతనంగా మహబూబ్నగర్ నుంచి ఒక 20 మండలాలతో ఇది ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పడిందేమో. కానీ ఇది పాలమూరు ఒకప్పుడు భాగం. మీకు తెలుసో లేదో, ఈ జిల్లాలో ఇప్పటి వరకు నేను 20 సార్లు వచ్చి 240 పెళ్లిలలో 20 పెళ్లిళ్ళు ఈ జిల్లా వారే చేశాను. రాధా అర్జున్ నుంచి మొదలుకుంటే భరత్ మల్లేష్ శిరీష వరకు, అలాగే రవికుమార్ నుంచి మొదలుకుంటే రవికుమార్ సవంతి నుంచి మొదలుకుంటే మహేష్ నాయకు వాళ్ళ మిస్సెస్ సౌజన్య వరకు ఇక్కడ ప్రతి ప్రాంతంలో సుమన్ సోని వాళ్ళ పెళ్లి. ఇలా నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటూ చెప్పాలంటే అన్ని పేర్లు నోటికి మీకు చెప్పగలుగుతాను. ఉప్పునుంతల
విజయ్ నుంచి విజయవాడ పెళ్ళైతే మనం జనవరి 5న మనం పైన చేసుకోవడం జరిగింది. నల్లమల ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసి పత్రికల్లో కథనాలు రాగానే నేను ఒక 50 మందిని బ్లాక్ చెక్ వాళ్ళని తీసుకొని ఇక్కడ నల్లమల అడవులు అన్యాయమవుతాయి, బహుళ జాతి కంపెనీలు ఇక్కడికి వచ్చి కంపెనీలను నిర్మిస్తూ ఇక్కడ అంతా విచ్చలవిడిగా వాళ్ళు ధ్వంసం చేస్తారు, ప్రకృతిని విధ్వంసం చేస్తారు, కాలుష్యం చేస్తారు, అడవిని అమ్ముకుంటారు, మన సంస్కృతిని దోచుకుంటారు, వన్యప్రాణులను హింసిస్తారు, ఈ ప్రజలపై ఎత్తులు చెలాయిస్తారు. ఈ తల్లి కడుపులో ఉన్న యురేనియం ప్రేమ తప్ప ఇక్కడ బతుకుతున్న బిడ్డలపై ప్రేమ లేదని చెప్పి దాన్ని అడ్డుకోవడం కోసం పోరాటంలో తీవ్ర స్థాయిలో. ఆ తర్వాత నల్లమల అడవుల్లో జరిగినటువంటి అనేక మూఢనమ్మకాల హత్యలని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మల్లకాలం ఇక్కడ ఉన్నటువంటి అన్ని దాదాపుగా 25 అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే గొప్ప అవకాశం. అంతేకాకుండా ఉద్యమ సభలు ఎన్ని జరిగా కారణంగా ఈ జిల్లాకు వచ్చాను. ఈ జిల్లాలో ఉన్నటువంటి 20 మండలాల్లోని 20 కస్తూర్బా గాంధీ స్కూల్ విజిట్ చేశాను. జేపీ నగర్ స్కూల్ నుంచి మొదలుకుంటే అక్కడ ఉన్న అచ్చంపేట గురుకుల పాఠశాల వరకు, లింగాల స్కూల్ నుంచి మొదలుకుంటే మండలంలో ఉన్న ట్రైబల్ తెలుసుకున్న వరకు, ఇక్కడ ఉన్న విశ్వశాంతి డిగ్రీ కాలేజీ నుంచి మొదలుకుంటే అచ్చంపేటలో ఉన్న ఆదర్శ కాలేజీ వరకు, అక్కడెక్కడో మునిగిపోతూ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి మొదలుకుంటే పట్టుబాలపల్లి వరకు ఈ జిల్లాలో, నాగర్ కర్నూలు జిల్లాలో నేను ప్రయాణించని మండలం లేదు. దాదాపుగా సగం గ్రామాలు ప్రత్యక్షంగా ప్రయాణం చేశాను. ఇదంతా 1 రోజులో 2 రోజుల్లో 4 రోజుల్లో జరిగిన కార్యక్రమాలు కావు. ఏప్రిల్ 2004 నుంచి ఈ పాలమూరు జిల్లాతో నాకు అనుబంధం. ఆమన్వలు అంతకుముందు ఈ జిల్లాలో ఉండేది. అప్పుడు రజని అనే చెల్లమ్మకి నాన్పాటి మల్లేష్ అనే సోదరుడితో 2 వేర్వేరు కులాల వాళ్ళకి వాళ్ళ హృదయాన్ని ఒప్పించి పెళ్లితో మా ప్రయాణం మొదలైంటున్నాను. 2005 నుంచి 2025 ఒక 20 సంవత్సరాలలో నేను ఈ 20 మండలాలకి అనేక సార్లు వచ్చాను. జిల్లా కమిటీలు వేశాను. ఎంతో మంది సోదరులు నాతో కలిసి నడిచారు, ప్రయాణించారు. ఒక దశలో కలిసి ప్రయాణించి వివాహ జీవితం ఏర్పడ్డాక వాళ్ళు ఆ కుటుంబ బంధీకరణలో బంధించబడ్డ వాళ్ళు, కొంతమంది పిల్లలు అయ్యాక ఆ పిల్లల చదువులు ఆర్థిక సమస్యలతో ఆగిపోయిన వాళ్ళు కొంతమంది, లేదా ఎవరిలో పనిచేసి మ్యారేజ్ సమయానికి వచ్చేటప్పటికి జారుకున్న వాళ్ళు కొంతమంది, ఆ తర్వాత ఉద్యోగ రీత్యా వేరే వేరే ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది కొన్ని చిన్న చిన్న చెడ్డాల వాళ్ళకి బానిసలయ్యి నేనే కావలసుకొని దూరం పెట్టబడ్డ వాళ్ళు కొంతమంది, రంగుల ప్రపంచంలో ఆకర్షణలకి బలహీనతలకి లోనై నా ఫోన్లో వాళ్ళ నంబర్లు బ్లాక్ చేసుకోబడ్డ వాళ్ళు కొంతమంది. అంతేకాకుండా కాస్తో కూస్తో పేరొచ్చాక, ప్రసంగించడం వచ్చాక, మాట్లాడడం వచ్చాక, నిర్వహణ వచ్చాక, నాయకత్వం వచ్చాక, సమన్వయం తెలిసాక కొంతమంది రెక్కలొచ్చి అన్న మేము భీమ్ ఆర్మీలోకి వెళ్తాం, వెళ్ళండి అన్న మేము విశాలకుమార్ గారితో ఈ కమ్యూనిటీ మూవ్మెంట్ లో పొలిటికల్ మూవ్మెంట్ లో వెళ్తాం, వెళ్ళండి అన్న ఇక్కడ బిఎస్పీ చాలా పెద్ద ఎత్తున వస్తుంది, మేము వెళ్తాం, వెళ్ళండి అన్న స్వేరో ఉద్యమం వచ్చింది ప్రవీణ్ సార్తో ప్రయాణిస్తాం, వెళ్ళండి అన్న ఇక్కడ కొంచెం పార్టీ సముద్రం దెబ్బతింది నేను టీఆర్ఎస్ లో వెళ్ళిపోతున్నానన్న, వెళ్ళండి అన్న ఇక్కడ మొత్తం అరాచకం అవుతుంది, కాంగ్రెస్ రాబోతుంది అన్న మేము కాంగ్రెస్ లోకి వెళ్తాం, వెళ్ళండి అన్న మా దగ్గరికి పార్టీకి దగ్గరగా ఉండడానికి వాడు మరో సర్పంచ్ ఎంపీటీసీ అవకాశం ఉందన్న, వెళ్ళండి ఈ ఇల్లు ఎమ్మెల్యేసే కాదు అంతకుముందు కూడా తెరిచిన భవనం, ఎవరైనా రావచ్చు, ఇక్కడ ఎత్తుకుపోవడానికి ఏమీ లేదు, జ్ఞానాన్ని పట్టుకోవడం తప్ప. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, కానీ ఒకటే ఉన్నంతసేపు, కలిసి ఉన్నంతసేపు, లేదా ఊపిరితో ఉన్నంతసేపు నువ్వు ఎక్కడ ఉన్నా వెలుగుతున్న దీపం లాగా వెలుతురు చెప్పాలి, ఆ చీకటిని చీల్చివేయాలి,
అజ్ఞానాన్ని అంతం చేయాలి, మానవతా విలువలతో ప్రవర్తించాలి. అంతే. నువ్వేం ఇక్కడికి వచ్చిన వ్యక్తి చార్వాక లోకాయుత సిద్ధాంతాన్ని వదిలిపెట్టాడు, నాస్తికత్వాన్ని భౌతికవాదాన్ని వదిలిపెట్టాడు, శాస్త్రీయ జీవన విధానాన్ని హేతువాద దృష్టికోణాన్ని వదిలిపెట్టాడు. మనతో కలుపుకునేటువంటి సభ్యులు, నాయకులు, మిత్రులు ఎవరైనా కూడా వారు ఏ పార్టీలోకి వెళ్ళినా, ఏ సంఘంలోకి వెళ్ళినా మన ఆలోచనలకు విరుద్ధంగా అయితే వెళ్ళరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అవసరాల రీత్యానో లేదా అవకాశాల రీత్యానో అలా దూరం వెళ్ళినా మళ్ళీ కొంత ప్రయాణం తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఆలింగనమే చేసుకుంటారు. వాళ్ళు ఉన్న చోట కూడా మన ఆలోచన విధానాన్ని స్ప్రెడ్ చేస్తారనేది ఎవరైనా అనుకోని కారణాల చేత దూరమైన ఏ ఒక్కరిని కూడా మనం బహిష్కరించకూడదు, ఏ ఒక్కరిని కూడా వాళ్ళ స్నేహాన్ని రద్దు చేసుకోకూడదు, ఏ ఒక్కరిని కూడా వెళ్ళిపోయిన వారిని దోషులుగా చిత్రీకరించకూడదు, అవమానించకూడదు, మన స్నేహాన్ని పాడు చేసుకోకూడదు, మన మానవ సంబంధాలని పాడు చేసుకోకూడదు. మన ఈ ప్రయాణంలో తప్పుగా అనుకున్న వాళ్ళు లేదా ఆకర్షణలకు ఆకర్షణ వాళ్ళు కొంతకాలం తర్వాత తప్పనిసరిగా వాళ్ళు మళ్ళీ మనతో స్నేహం చేస్తారు, మళ్ళీ మనతో కలిసిపోతారు. ఆయా పార్టీలు అంతమైనప్పుడు, ఆయా వ్యక్తుల కాలగర్భంలో కలిసిపోయినప్పుడు, ఆయా సిద్ధాంతాలు వాళ్ళకి అసహ్యం అనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ మన తల్లిగా ఇక్కడ ఇదొక ఓపెన్ యూనివర్సిటీ. ఏ పనైనా చేసుకుని డిగ్రీ పాస్ అయ్యి నువ్వు ఏ అర్హతలైనా సంపాదించుకో, ఆ జ్ఞానంతో ఏ ఉద్యోగమైనా సంపాదించుకో. కానీ ఇది ఒక ప్రాథమిక చైతన్యం. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సైన్స్, ఏది సూడో సైన్స్, ఏది విజ్ఞానం, ఏది అజ్ఞానం, ఏది మూఢనమ్మకం, ఏది సత్యం. చార్వాకులు ఏం చెప్పారు, లోకాయుతులు ఏం చెప్పారు, జైనులు ఏం చెప్పారు, బుద్ధుడు ఏం చెప్పాడు, పూలే ఏ సంస్కరణ కోరుకున్నాడు, పెరియార్ ఏ సంస్కరణ చేసి చూపించాడు, బాబాసాహెబ్ ఏ మార్గం చూపించాడు, భగత్ సింగ్ ఏ పోరాట స్ఫూర్తిని అందించాడు, శాస్త్రవేత్తలు దేనికోసం కష్టపడుతున్నారు, సంఘ సంస్కృతులు ఏ మార్పు కోసం పనిచేస్తున్నారు, ఈ సమాజం ఎటు పోవాలి, ఎటు పోతుంది, మరి మన చుట్టూ ఉన్న ప్రజలు ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారు, వాటన్నిటి నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం ఒక చైతన్యం ఉన్న వ్యక్తులుగా, సమాజం అంటే ప్రేమ ఉన్న వ్యక్తులుగా, మంచి పురుషులుగా మనం ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఏం చేయాలని నిరంతరం ఆలోచించే ఒక వెలుగుతున్న దివిటి ఈ సంఘం. ఈ సంఘం 2 ఏళ్ల క్రితం పుట్టిందనో లేదా 20 ఏళ్ల నుంచి వచ్చాడో కాదు. ఇదే ఆలోచనలతో ఇక్కడ అనేక మంది చేశారు. అంతకుముందే నాస్తిక సమాజం పేరుతో అయ్యన్న గారు చేసేవారు, తెలుగు టీచర్. ఆయన చనిపోయారు. వాళ్ళ కూతుర్ని చార్వాక పద్ధతిలో పెళ్లి చేశారు. ఆయన నిరంతరం చార్వాక ఆశ్రమానికి వెళ్ళి అనేక పుస్తకాలను పట్టుకొచ్చేవారు. ఈ చుట్టుపక్కల కూడా చాలా మంది నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, బుద్ధిస్టులు, నిజమైనటువంటి చార్వాక లోకాయుత వారసులు ఉన్నారు. కానీ వాళ్ళ వెనకాల 10 మంది 30 మంది లేక పోరాడే వరకు పోరాడి అలసిపోయి ఆగిపోయారు. కొంతమంది కాలగర్భంలో కలిసిపోయారు. అసలు ఈ ఊర్లోనే గొప్ప నాస్తిక సిద్ధాంతకర్తలున్నారు. మీకు ఆయన గురించి ఎవరెవరు చెప్తేనే కదా తెలిసేది. కాబట్టి ఈ రోజుకి దేశము, రాష్ట్రము, జిల్లా అజ్ఞానం వెనకాల వెళ్ళిపోతూ మనుషులను కిరాతకంగా చంపుకుంటుంది. మిత్రులారా, మొన్న ఊరుకొండ మండలంలో ఊరుకొండపేటలో ఒక దుర్మార్గమైన సంఘటన జరిగింది. అంతేకాకుండా కొత్తమంగళి తండ అని ఉంటుంది, దిండి వెళ్ళే దారిలో అక్కడ ఇల్లులు కాలిపోతున్నాయని ఊరంతా భయపడప్పుడు ఇక్కడ నుంచి సురేష్ అన్న, రాజేష్ వెళ్ళి అక్కడ చైతన్యపరిచారు. అచ్చంపేట దగ్గర ఒక మనిషిని చంపేసినప్పుడు మనం వెళ్ళాము. ఆ మండలంలో ఒకరు చంపేసినప్పుడు, దోమలపేట దగ్గర ఒకరు మనిషిని చంపేసినప్పుడు, లింగాల్లో 2 మనుషులు చంపేసినప్పుడు, ఆ మండలంలో ఒక వ్యక్తికి 8 చోట్ల మొదలు కొట్టి చంపేసినప్పుడు, కర్తలో ముఖ్య అనుభవంపై పళ్ళు విరగొట్టి 26 జనవరి రోజు ఆమె పళ్ళు విరగొడితే మనం అక్కడికి వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేశాము. అంతేకాకుండా ఈ దేవరకొండ బార్డర్లో ఒక మంది స్థిమితం చనిపోయినటువంటి ఒక వ్యక్తిని తల నరికేసి కాళికామాత బలిచ్చినటువంటి సంఘటన జరిగింది. నిజానికి హైదరాబాద్ మహానగరంలో కూడా మూఢనమ్మకాలు ఉన్నప్పటికీ, బాగా వ్యవసాయంలో వరి పంట పండిస్తున్నటువంటి కరీంనగర్లో మూఢనమ్మకాలు ఉన్నప్పటికీ, ఆర్థిక
ఆర్థికంగా దేశ విదేశాల్లో ఎక్కువ మంది ఉన్నటువంటి నిజామాబాద్ లాంటి నీరు ఉన్న ప్రాంతాలు ఉన్నప్పటికీ లేదా అనేక మంది ఉద్యోగస్తులను అందించిన నల్గొండలో మూఢనమ్మకాలు ఉన్నప్పటికీ ఈ పాలమూరులో ఉన్న మూఢనమ్మకాలు చాలా కిరాతమైనవి. రోజు రోజుకి మూఢనమ్మకాల వల్ల మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. పక్కింటి వాళ్ళే కలిసి మాట్లాడుకోవటం లేదు. భయం వల్లే జీవిస్తున్నారు. అడవిలోకి ధైర్యంగా వెళ్ళేటువంటి వ్యక్తులు ఈ రోజు భయపడేటువంటి పరిస్థితులకి ఎందుకు నెట్టివేయబడింది? మొన్న ఒక చెంచుపేటలో ఒక కిరాతకమైన సంఘటన జరిగింది. ఒక ఆవిడ మానంలో డీజిల్ పోసి గుడ్డలు పెట్టి కాల్చినటువంటి సంఘటన జరిగింది. అక్కడికి కూడా చెలోని పిలుపునిచ్చి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఒకవైపు నన్ను కనిపిస్తే ఎక్కడంటే అక్కడ నిలదీయండి అని కొంతమందిని ప్రేరేపించినప్పటికీ, నరేష్ మీ ప్రాంతానికి వస్తే తరిమివేయండి మత ఉన్మాదులు మత తీవ్రవాదులు ప్రజల్ని రెచ్చగొట్టినప్పటికీ, పోలీసు వారు మా ప్రాంతానికి రావద్దు అని ఫోన్ కాల్స్ చేసినప్పటికీ, అనేక సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ ఒక్కడో ప్రాణం పోతేపోయింది. పోయేదాకా పోరాడుతూనే ఉండాలి కదా, పోరాడకుండా ఎన్నేళ్ళు కాపాడుకొని బతికితే ఏం రాదని ఆ చోటకి మనం వెళ్ళి ఆ అచ్చంపేట నుంచి ఆ చెంచుపేటకు వెళ్ళి అక్కడ కూడా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించింది. అదే కాదు మిత్రులారా, చుట్టుపక్కల అనేక పక్క జిల్లాల గురించి నేను చెప్పట్లేదు. ఒక మీ జిల్లా నుంచే కొల్లాపూర్కి వెళ్ళాం. మనం కొల్లాపూర్ దగ్గర పెండ్రవెల్లికి వెళ్ళాం. అక్కడ మహేశ్వరం వెళ్ళాం. ఎన్నో గ్రామాలు తిరిగాము. అనేక స్ఫూర్తిదాయక సదస్సులు నిర్వహించాము. మానవ సంబంధాన్ని కొనసాగించాము. మానవత్వం మండవలసిన చోట స్పందించాము. కులరొక్కసి తన కాటు వేసినప్పుడు ఆ గాయాన్ని మాన్పడానికి మన గొంతు వినిపించాలి. కాబట్టి ఈ జిల్లాతో అవినావభావ సంబంధం నాకు ఉంది. మీరందరూ కూడా ఇది పెట్టినప్పటి నుండి ప్రతి దశలో మీ జిల్లా భాగస్వామ్యం ఉంది. కాబట్టి ఈ ఉద్యమానికి మొదటి జిల్లా మహాసభలు ఈ రాష్ట్రంలోనే 7 రాష్ట్రాల్లో 100 జిల్లా కమిటీలు ఉంటే 100 జిల్లా కమిటీలలో మొట్టమొదటిసారిగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జెండా ఎగరేసింది ఈ జిల్లా. ఇది నిజంగా అభినందనీయం. మరి ఏ జిల్లాకు ఆ జిల్లా సభ్యులే, ఏ జిల్లాకు ఆ జిల్లా భూమి పుత్రుడే, అక్కడి బిడ్డలే ఆ నేలపై ప్రేమతో ఆ నేలలో రాజ్యమేలుతున్న అజ్ఞానాన్ని తరిమి కొట్టవలసింది ఆ ప్రాంతం వాళ్ళే. ఇక్కడ సంఘటన జరిగినప్పుడల్లా నరేష్ పరిగెత్తుకుని రావాలనే వాతావరణం ఉండకూడదు. నేను కూడా అక్కడ యూట్యూబ్ లోనో ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో కనిపిస్తున్నా షేర్ చేస్తున్నా పోస్ట్ రాసి పడేయడంతో నా పాత్ర అయిపోవద్దు. ఇక్కడ ఒక బలమైన నిర్మాణం జరగాలి. ఇక్కడ ఆల్రెడీ పోరాటం చేసే బిడ్డలు ఉన్నారు. పౌర సంఘాలు ఉన్నాయి, బుద్ధిస్టు సంఘాలు ఉన్నాయి, అంబేద్కర్ సంఘాలు ఉన్నాయి, ఎర్ర జెండా సంఘాలు ఉన్నాయి, కాస్త లిబరల్ గా ఆలోచించే సంఘాలు ఉన్నాయి. వీటన్నిటికీ అతీతంగా మీకు ఇంకొక ధైర్యం చెప్పాలంటే ఈ మొత్తం 36 జిల్లాల్లో ఉన్న అత్యధిక ఎన్జిఓలు ఈ జిల్లాలో ఉంది. అవన్నిటికీ జీతాలు వస్తాయి, అన్నిటికీ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిధులు వస్తాయి. ఇక్కడున్న పేదరికాన్ని పోగొట్టడానికి, మూఢనమ్మకాలు పోగొట్టడానికి, జోగిని వ్యవస్థను పోగొట్టడానికి, మాతంగి బస్మీ వ్యవస్థను పోగొట్టడానికి, అజ్ఞానాన్ని తొలగించడానికి, అక్షరాస్యతను పెంపొందించడానికి, ట్రైబల్ బతుకుల్లో వెలుగులు నింపడానికి, ఈ అడవిని కాపాడడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఎయిడ్స్ పైన అవగాహన కలిగించడానికి, ఆర్థిక పరిపుష్టి కోసం, యువతలో చైతన్యం నింపడం కోసం, మహిళా సాధికారత కోసం అనేక సంఘాలు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో సంఘంలో దాదాపు 500 సంఘాలు ఉన్నాయి. ఒక్కో దాంట్లో 10 మంది చొప్పున ఒక 5,000 మంది ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో కోట్లాది రూపాయలు తీసుకొచ్చి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. అది మీకు ఎక్కడ కనిపిస్తారో తెలియదు. కానీ మీరందరూ ఇది మనది ఎన్జిఓ కాదు, ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక కుల సంఘం అసలే కాదు, జీతం గౌరవ వేతనం ఇచ్చేది కాదు, ప్రత్యేకంగా సన్మానించే అభినందించేది కూడా కాదు. ఇది ఒక ప్రజా చైతన్య ఉద్యమం. ఇది చార్వాక లోకాయుక్త భారతదేశ మూఢవాసుల సిద్ధాంతం. ఇది మనిషిని ఉత్తమ వ్యక్తిత్వం వైపు నడిపిస్తుంది. ఈ సమాజాన్ని ఆదర్శ మార్గంలో నడిపిస్తుంది. కులమత
మనుషుల్లోనే ఉంటది. పేపర్ల మీద ఉన్నది, కరపత్రాల మీద ఉన్నది, టీవీలలో ఉన్నది, ప్రెస్ మీట్లలో ఉన్నది, లేకపోతే పబ్లిసిటీలలో ఉన్నది. ఇది మనుషులలోనే ఉంటది, మనుషుల కోసమే ఉంటది, మనుషులుగా పనిచేస్తూనే ఉంటది. కాబట్టి ఈ సంఘాన్ని మేము స్థాపించి పేరుకే మేము స్థాపించినప్పటికీ దీన్ని కాపాడుతున్నది, బతికిస్తున్నది మీలాంటి నిస్వార్థపరులే. ఇప్పటి వరకు నిర్వహించిన ఈ 18 నెలల్లో 50 మీటింగులు పెట్టిన సంఘం ఉన్నది మిత్రులారా. 50 మీటింగులు. ప్రతి మీటింగ్కి ఎవరికి వాళ్ళే సొంతంగా నల్ల చుక్క కొనుక్కొని వాళ్ళ వస్త్రాలు వాళ్ళే పెట్టుకొని సమయానికి వచ్చి వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించి వెళ్ళిపోతున్నారు. కొన్నిసార్లు వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా రాదు. కొన్నిసార్లు నేను వచ్చాను అని కనిపించకుండా పర్వాలేదు, నా గొంతు అక్కడ వినబడుతుంది అని చెప్పి వాళ్ళు సంతృప్తి చెంది ఈ ఉద్యమం నుంచి స్ఫూర్తిని వాళ్ళ ప్రాంతాలకు ప్రతి చోట ఈ ఐడియాలజీ చెబుతూ అనేక మంది చేత అవమానాలు పడుతున్నారు, చీత్కారానికి గురవుతున్నారు, వెలివేదకు గురవుతున్నారు. కొంతమంది పోలీసు కేసులు ఎదుర్కొంటున్నారు, ఇంకొంతమంది దెబ్బలు కూడా తిన్నవాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది ఆర్థికంగా నష్టపోతున్న వాళ్ళు, ఇంకొంతమంది మానవ సంబంధాలు, స్నేహాలు, బిజినెస్ అన్ని నష్టాలే ఉన్నాయి అక్కడ. కానీ ఎన్ని నష్టాలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని అవమానాలు, అవరోధాలు, ఇబ్బందులు ఎన్ని ఉన్నా తన మెదడులో ఉన్న చైతన్యానికి మాత్రమే విలువ ఉంటుంది ఇక్కడ. ఎస్, నేను చైతన్యవంతుని, నేను విజ్ఞానవంతుని, నేను నిజమైన దేశభక్తుని, ఈ సమాజం ఎదుర్కొనే సమస్య మీద స్పందించే మనసున్న వ్యక్తిని, నేను అజ్ఞానాన్ని ఖండిస్తాను, అసమానతలు, దోపిడీ, పీడలను నేను వ్యతిరేకిస్తాను, నేను ఒక చైతన్యవంతుని అనేటువంటి స్ఫూర్తి కలిగి ఉంది. అటు శాస్త్రవేత్తల త్యాగాలని, ఇటు సంఘ సంస్కృతుల త్యాగాలని, ఇప్పుడు సమాజంలో ఉన్న అసమానతలని, మూడింటిని తనను తాను కొవ్వొత్తిలా కరిగించుకొని వెలుగునిస్తున్న మిత్రుల సముదాయమే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. ఇది ఈ రోజున ముందు 100 మంది కూర్చున్నారు. ఈ జిల్లాలో మొత్తం 300 మంది ఉన్నారు. అందులో కొంతమంది పనులు ఉండొచ్చు, ఫంక్షన్స్ ఉండొచ్చు, ఇతర యాక్టివిటీస్ ఉండొచ్చు. కానీ ఒక 100 మంది సమీకరించబడడం, ఒక కరపత్రం లేకుండా, పోస్టర్ లేకుండా, వాల్ రైటింగ్ లేకుండా, ₹1 ఎవరి దగ్గర చందాలు వసూలు లేకుండా, ₹1 ఎవరి దగ్గర చందాలు వసూలు లేకుండా, ఆటోలో, బైకో, కారో వేసుకొని తిరుగుతూ లేకుండా, కరపత్రాలు పంచకుండా ఇలా రాగలిగామంటే కేవలం మీ వ్యక్తిగత కమిట్మెంట్, ఈ సంఘం ఇచ్చేటువంటి స్ఫూర్తి, ఇది రెండే కారణం. కాబట్టి దీనిని మనం కొనసాగించుదాం. ఇలాగ వస్తున్నారని ఒక్కదొక్క ఉపన్యాసాలు, లేకపోతే పేరు కోసం, పబ్లిసిటీ కోసం చేసే స్టంట్లో పక్క పడేసి కలిసిన ప్రతిసారి ఒక స్ఫూర్తిని పొంది, మానసిక ధైర్యాన్ని పొంది, ఆత్మవిశ్వాసాన్ని అందిపుచ్చుకొని, విజ్ఞానాన్ని సంపాదించుకొని, రెట్టింపు ఉత్సాహంతో మన వ్యక్తిగత జీవితాన్ని గొప్పగా నేర్పించుకుంటూ, మన శరీరానికి ఉన్న చెడ్డ అలవాట్లను జయించుకుంటూ, ఆరోగ్యంగా వజ్రకాయంగా మారిపోతూ, మహనీయులందరినీ మనలోకి ఆవాహనం చేసుకొని, ఆ ప్రవర్తనతో, ఆ మాట తీరుతో, ఆ ఆలోచన విధానంతో, ఆ నడవడికతో, ఆ మంచితనంతో మనం ఉన్న చోటే వెలుగును పంచడం మనం అలవాటు చేసుకుందాం మిత్రులారా. రానున్న రోజుల్లో మనమందరం నిర్మాణం అయ్యాక ఎంతో మంది గొంతులేని గొంతులకు మనం పోతాం. నిర్మాణం లేని వ్యవస్థలకి మనం నిర్మాణం అవుతాం. పైకెక్కి బాణం వేసే వీరుడికి మన భుజాన్ని ఇస్తాం, మాట్లాడే గొంతులకి మన డయాసను ఇస్తాం. చిందరవందరగా కొట్టుకుపోతూ నైపుణ్యం ఉన్నప్పటికీ, చాలా బాగా మాట్లాడగలిగే వ్యక్తి అయినప్పటికీ, విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ, వేదికలు లేక, ఆయా రాజకీయ పార్టీల వేదిక మీద వెళ్ళలేక, ఆయా పార్టీల వేదికల మీద ప్రసంగించలేక, ఆయా కలుషితమైన ప్రదేశాలలో జీర్ణించుకోలేక, స్వచ్ఛమైన వ్యవస్థల కోసం ఎదురు చూసే వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరికీ మన వేదిక స్వాగతం పలికేలా తీర్చిదిద్దుతున్నారు. మొదటగా మూఢనమ్మకాలపైనే మాట్లాడదాం, మూఢనమ్మకాలపైనే చర్చించుదాం. ఈ ప్రాంతంలో ప్రజలు ఉన్నంత వరకు, ఆ ప్రజలలో కులమత భేదం ఉన్నంత వరకు,
ఆ కులమతాలతో పాటుగా అజ్ఞానం పొందకాలం ఉన్నంతకాలం వాటిని కడిగి తుడిచేటువంటి సఫాయి కార్మికులు. ఆ సఫాయి కార్మికులకి ఉదయం 5-6 గంటలలోపే లేదా తెల్లవారుజామున వరకు పనిచేసి శుభ్రం చేసి వెళ్ళిపోతారు మున్సిపల్ సిబ్బంది. వాళ్ళకి వేతనం ఉంటుంది, వారానికి ఆఫ్ ఉంటుంది, మనకి వేతనం ఉండదు. కానీ మనం నిరంతరం ఉడుస్తూనే ఉండాలి. అది మన బాధ్యత. మనం ఉడవకపోతే ఇంకెవరు ఉడుస్తారు? ఇది ఇలాగే కొనసాగితే ఇప్పటికే మతాల పేరుతో కొట్టుకు వస్తున్నారు. ఈరోజు దాడి జరిగిందనుకుంటున్నాం పాల్గొనలో. ఆ దాడి వెనకాల ఉగ్రవాదం తీవ్రవాదం అంటున్నాం. హిందూ సోదరులేమో మా హిందువులను చంపాలని మాట్లాడుతున్నారు. వాళ్ళ హిందువుల తరపున ఒక్కలు తప్పించుకుంటున్నారు. వాడేమో మేము జియో మాకు దేశం పవిత్రం, పవిత్ర యుద్ధం, ఇది అల్లా కోసం ఇంతవరకు దుర్మార్గం. ఇక్కడ అల్లా మేము ముస్లింలేమో మేము మంచి వాళ్ళమే అయినా అందరూ ముస్లిం తీవ్రవాదులు కాదు. మీరు తీవ్రవాదులు కావచ్చు ముస్లిం సోదరులారా, చంపినోడు తీవ్రవాదే కావచ్చు ముస్లిం సోదరులారా, చచ్చిన వాడు హిందువే కావచ్చు హిందూ సోదరులారా, చచ్చిపోయిన వాళ్ళలో ముస్లిం కూడా ఉండొచ్చు హిందూ సోదరులారా. ఓ హిందూ సోదరులారా, ఓ ముస్లిం సోదరులారా, అసలు ఈ మతమే లేకుంటే ఈ దాడి జరిగేదా అంటున్నాం. వీడు చంపాడు అని తింటున్నాడు, వాడేమో మాకు దేశం కావాలని కొట్లాడుతున్నాడు. వాడు చెడపనే, వీడు చెడపనే. అసలు ఈ దేశమంతా ఆ మహానుభావులు చెప్పిన పద్ధతిలో కులము లేకుండా, మతము లేకుండా, దురాశ లేకుండా, మంచి వ్యక్తిత్వంతో కష్టాన్ని నమ్ముకొని, కర్మను నమ్మకుండా, దేవుని నమ్మకుండా, స్వర్గాన్ని నమ్మకుండా, పరలోకాన్ని నమ్మకుండా, నా దేవుడే గొప్ప అనే అహంకారాన్ని వదిలేసి ఈ ప్రకృతి ఒడిలో పక్షులాగా విహరిస్తే ఎంత గొప్పగా ఉంటుంది. మంచి మనుషులుగా జీవిస్తే ఎంత గొప్పగా ఉంటుంది. ఈ తుపాకుల కోసము, మరొకల కోసము, రక్షణ వ్యవస్థ కోసం కేటాయించే డబ్బులతో ఈ ప్రజలందరూ మంచిగా కావాల్సిన సౌకర్యాలను ఏర్పరిస్తే ఈ దేశం గొప్పగా ఉంటుంది. ఈ ప్రపంచం అంతా ఎంత గొప్పగా ఉంటుంది. ఎందుకు ఈ బౌండరీస్? ఎందుకు ఈ రక్షణ వ్యవస్థ? ఎందుకు ఈ దాడులు? ఎందుకు ఈ ప్రతిదాడులు? ఎందుకు ఈ మారణ హోమాలు? ఎందుకు ఈ యుద్ధాలు? ఎందుకు ఈ అశాంతి? ఎందుకు ఈ దుర్మార్గాలు? ఎందుకు ఈ హెచ్చుతగ్గులు? ఇవన్నీ లేని దేశాన్ని మనం కలుపుకోలేము. సాధ్యం కాని పని. ఈరోజు ప్రపంచం అప్డేట్ అయిపోయి ఆయా దేశాల్లో మతాలను విసర్జిస్తున్నారు. కులమతాలుగా మలమూత్రాల వంటి మాట. ఆ మలమూత్రాలను ఏ రోజు విసర్జించాల్సిందే. అవి మన మెదడులోకి వెళ్తే మన మెదడు పనిచేయనుకుంటున్నారు. ఈరోజు ఒక ఓన్లీ హిందూ ముస్లిమే మాట్లాడుకోవాల్సిన దరిద్రమేం లేదు. క్రైస్తవ దేశాలు తమ ఆధిపత్యం కోసం పక్క దేశాలకు యుద్ధాలు ప్రకటించి నామ రూపాలు లేకుండా దేశాలను ధ్వంసం చేస్తున్నాయి. పసిపిల్లలు తల్లిదండ్రులు లేకుండా జీవోత్సవాలవుతున్నారు. ఆడపిల్లలు భర్తలు చచ్చిపోయి విధవరాలుగా జీవిస్తున్నారు. మగ పిల్లలు అవయవాలు తెగిపోయి జీవితకాలం అంగవైకల్యానికి కారణమవుతున్నారు. వీటన్నిటి వెనకాల మతం లేదా? ఆ మతాన్ని దేవుడు కాపాడుతున్నట్టు లేదా? మరి దేవుడే లేడనే సత్యాన్ని ఎప్పుడు గ్రహించాలి? అప్పుడు ఈ మతంతోనే పని లేదు కదా. మన ముస్లిం సోదరుడు నసీరన్న వేదిక మీద ఉన్నాడు. 8వ తరగతి చదివిన తాను 10 మందికి పని అప్పగిస్తూ కారు కొనుక్కొని, బైక్ కొనుక్కొని, ఇల్లు కట్టుకొని, ఇంకో చోట ఇల్లు కట్టుకొని, ఇంకో చోట ప్లాట్ కొనుక్కొని తమ భార్య పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడే. మరి ఆయన చిన్నప్పటి నుండి అన్ని గుడులు, చర్చిలు, మసీదులు తిరిగానని చెప్పాడు. వాటిలో సత్యం లేదని గ్రహించాలని చెప్పాడు. ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీ సంగతి ఏంటంటే నీ చచ్చిపోయేదాకా ప్రశాంతంగా బతుకుతారు మతాలు అల్లాలేంటి. అలాంటి వాళ్ళు గోపలుగా తయారవుతున్నారు మిత్రులారా. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా దేశాల్లో ఎంతో మంది మహిళలు మీరు ఎక్స్ ముస్లిం అని కొట్టి చూడండి, మాకు బుర్కా అక్కర్లేదని చెప్పి ఆడపిల్లలే పడేస్తున్నారు మిత్రులారా. చాలా దేశాల్లో, క్రైస్తవ దేశాల్లో క్రైస్తవమే ప్రధానంగా ఉన్న దేశాల్లో ఇలాంటి అనేక భవనాలు కంట్రీ క్లబ్లుగా మారిపోయాయి, రిక్రియేషన్ సెంటర్స్ గా మారిపోయాయి, లైబ్రరీగా మారిపోయాయి, జిమ్ ఫిట్నెస్ సెంటర్గా మారిపోయాయి. చాలా చోట్ల దేవుణ్ణి విసర్జిస్తున్నారు, మతాన్ని రెండవ అంశంగా తీసుకుపడేస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ స్థాయి సర్వేలో మొదటి స్థానంలో క్రైస్తవం ఉంటే, రెండవ స్థానంలో ఇస్లాం ఉంటే, మూడవ స్థానంలో మతాలకు అతీతంగా దేవుణ్ణి నమ్మని వారు ఉన్నారు. భారతదేశంలో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మెజారిటీ ప్రజలు హిందువులే ఉన్నారు
మాకేమభ్యంతరం? కానీ ఈ దేశంలో ఉన్న హిందువులందరికన్నా ప్రపంచంలో ఉన్న వాడు ఆస్తికులే ఎక్కువ. ఈరోజు ఏదో ఒకరు మీరు అసలు మీలాంటి మీ పిల్లలు ఇచ్చుకోక మీరు పక్క దేశానికి ప్రపంచానికి తొక్కి చూడక మీ చుట్టూ మీరు తీసుకొని మీరు బలవంతులు అనుకొని నాస్తికులు, హేతువాదులు, చార్వాకులు, లోకాయుతులు, జైనులు, బౌద్ధులు, కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు మీకంటే తక్కువ ఉన్నారనుకుంటున్నారు. అయ్యా, భక్తులతో మాకేం గొడవ లేదు. మేమందరం నాస్తికులమే, హేతువాదులమే, చార్వాక, లోకాయుతుల వారసులమే. కానీ మా పని మీకు సేవ చేయడం. మాకు మేమేం చేస్తున్నాం సేవ? మాకు ఆల్రెడీ చైతన్యం ఉంది. స్వర్గం మీద, నరకం మీద మాకు ఆశ లేదు. దేవుడి మీద మాకు లేని దేవుడి మీద కోపం ఎందుకుంటుంది? మేమే దేవుడిని నమ్మము. మాకేం పండుగలు గొప్పలు తప్పలేదు. ప్రకృతి దేవతలు, రైతుల దేవతలు, లేదా మా ధర్మతుల పుట్టినరోజులు, పెళ్లి రోజులు, మహాత్ముల పుట్టినరోజులు, వర్ధంతులు, సైంటిస్టుల పుట్టినరోజులు, వర్ధంతులు, చారిత్రక ప్రాధాన్యత కలిగిన డేట్స్ ఏమో పండుగలు. మాకేమని ఇక్కడ ఒక్కొక్క నాస్తికుడు తయారైతే ఈ సమాజంలో చెత్తను ఊడవడానికి ఒక కార్మికుడు తయారైనట్టు. కాబట్టి ఈ కార్మికుడు తయారు మీకే అవసరం. అజ్ఞానంతో కూరుకుపోయి, కులంతో కుళ్ళిపోయి, పక్క వాడిని ప్రేమించని స్థాయిలో దిగజారిపోయి, పక్క మొత్తం మీద విషం కట్టేటువంటి స్థాయికి వెళ్ళిపోయి, మనిషి పట్టుకొని, తిట్టుకొని, చంపుకొని అత్యంత నీచంగా తయారవుతున్న ఈ సమాజాన్ని సంస్కరించడానికి వచ్చిన సంఘ సంస్కర్తలే ఎంఎంఎస్ సభ్యులు. కాబట్టి సంఘ సంస్కర్తలు కావాలి. సంఘ సంస్కర్తలు లేకపోతే మళ్ళీ తిరోగమన దశలో వెళ్ళిపోయి కనీసం ఇది తప్పులని చెప్పేవాడు లేక అందరూ ఆ పేడని తింటూ అమృతం అనుకుంటారు. ఆ మూత్రం తాగుతూ రోగ నిరోధక శక్తి అనుకుంటారు. అజ్ఞానంలో కొంచెం విజ్ఞానం కనుక్కొని అదే విజ్ఞానం అనుకొని ప్రజలు బతికేస్తారు. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో అజ్ఞానం ఉన్నా ఆ దేశాన్ని ఆ అజ్ఞానాన్ని పొందబెడుతుంది. ఈ దేశంలో కులం మన దేశాన్ని పొందబెడుతుంది. తర్వాత మతం మన దేశాన్ని డెవలప్ చేస్తుంది. ఎవరైనా తీసుకోండి మిత్రులారా, సోదరులారా, ఏ దేశానికైనా ఒక మంచి పేరు వచ్చిందన్నా, ఆ దేశం అభివృద్ధి చెందిందన్నా అక్కడి సంఘ సంస్కర్తలు కారణం, అక్కడి విజ్ఞానవంతుల కారణం, అక్కడి సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులే కారణం. ఆ దేశం గొప్పది అక్కడి సంస్కృతి సాంప్రదాయాల మీద వేసుకున్న వాళ్ళు, అజ్ఞానాన్ని పదే ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు చరిత్రలో లేదు చెప్తారా? ఆ ప్రాంతం మీద పట్టుతో, ఆ ప్రాంతం మీద ప్రేమతో, ఆ దేశం మీద ప్రేమతో, ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని డెడికేట్ చేసిన వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని సమాజానికి డెడికేట్ చేసిన వాళ్ళు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతూ ఆ ప్రాంతంలో చెక్కను ఊడ్చిన వాళ్ళే చేతిలో మిగిలిపోయారు తప్ప నా దేశం గొప్పది, నా మతం గొప్పది, నా కులం గొప్పది అని అనుకున్నవాడు అక్కడే చచ్చిపోయాడు. నా దేశం గొప్పదే, కానీ ఇతర దేశాలకు నా దేశం ముందుకెళ్ళాలంటే నా దేశాన్ని నేను సంస్కరించుకోవాలనుకున్నవాడు నిజమైన దేశభక్తుడు. దేశభక్తి అంటే పక్క దేశాన్ని చూడడము, ఒక దేవుడికి జై కొట్టడము, ఒక మతాన్ని అవమానించడము కాదు. ఈ దేశంలో ఉన్న ప్రజల సమస్యలపై పనిచేయడం నిజమైన దేశభక్తి. తాను ఆ దేశ చట్టాలను గౌరవించి క్రమశిక్షణగా జీవించడమే దేశభక్తి. ఈ దేశ శాంతి భద్రతలను కాపాడమే నిజమైన దేశభక్తి. మనుషులందరి మానవ సంబంధాలను పెంపొందించడం కోసం నిస్వార్థంగా బతకడమే దేశభక్తి. ట్యాక్సీలు ఎగ్గొట్టడం దేశభక్తి కాదు. తాగి తందనాలు ఆడడం దేశభక్తి కాదు. రోగాలు పాలవడం దేశభక్తి కాదు. యాక్సిడెంట్ చేయడం, చేయించుకోవడం దేశభక్తి కాదు. తిట్టుకోవడం, కొట్టుకోవడం, అశాంతి అభద్రతతో ఉండడం దేశభక్తి కాదు. ఒక దేశం గొప్పదా అని అనుకుంటే ఆ దేశ ప్రజల యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ ఒక దేశం ఎంత ఆలోచించండి. 33 కోట్ల మంది దేవతలు, అదనంగా వచ్చిన యేసయ్య, ఆ తర్వాత వచ్చినటువంటి అల్లాహయ్య, ఇంతమంది దేవుడు ఉన్న ఈ దేశానికి వందల వేల సంవత్సరాలైనా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఇంకా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి బతుకులు అలాగే ఉండిపోయారు. ఇంకా చదువే మనం మొత్తం ప్రజలకు అందించుకోలేకపోయాము. ఎంత దౌర్భాగ్యం ఉంది. ఇంకా విద్యావంతులు కూడా నిమ్మకాయలు ₹1 కాలగొట్టుకునే కాడ ఇళ్లలోకి వచ్చే ముందు ఒక గుమ్మడికాయ కొంచెం వండుకొని తినాలని చెప్తుంది సైన్స్ గుమ్మడికాయలు, కానీ ఇలా లిస్ట్ తీసి పడేయాలని చెప్తుంది. కాబట్టి ప్రజలారా, మనమందరం ఈ సంఘ సంస్కరణ ఉద్యమానికి ప్రతికూలం. మొదటగా ఏ మార్పైనా హేళన చేయబడుతుంది, నవ్వుతారు. ఆ
కాబట్టి మార్పే ఈ సమాజ అభివృద్ధికి దారితీస్తుంది. మారకుండా ఉండే ఏదైనా అజ్ఞానాన్ని కాపాడుతున్నారా. కాబట్టి విజ్ఞానాన్ని వికసింపజేయడం కోసం, అజ్ఞానాన్ని అంతమొందించడం కోసం, మానవీయ స్ఫూర్తిని పెంపొందించుకోవడం కోసం మనం ఒక సంఘంగా సంఘటితమవుతున్నాము. ఇది చిరికి గాలివాన అవుతుందని కేవలం 7.5 కాలంలోనే మనం జిల్లా సభలు జరుపుకొని 100 మందికి పైగా ఇక్కడ కూర్చున్నాము. 1000 మందికి పైగా 1500-2000 మందిని బాబాసాహెబ్ అంబేద్కర్ సెల్యూట్ చేయగలిగాము. 1060 మందితో 3 రోజులు మహాసభ జరుపుకున్నాం. ఎవరి వస్త్రాలు వాళ్ళే పెట్టుకొని, ఎవరి నల్ల చొక్కాలు వాళ్ళే 3 తెచ్చుకొని, ఎవరి చెద్దరు వాళ్ళే తెచ్చుకొని, ఎవరి పల్లె వాళ్ళే తెచ్చుకొని, ఎవరి మాటి వాళ్ళే తెచ్చుకొని, ఎవరికి వాళ్ళే కదా 300-500 ఇంటికి ఇచ్చి మనం సభ జరుపుకున్నాం. కాబట్టి సభలు సమావేశాలు జరపాలన్నా, ఉద్యమాలు నిర్మించాలన్నా, ప్రజా పోరాటాలను తయారు చేయాలన్నా, ఆర్థికంగా వసూలు చేయాలనే భావన నుంచి బయటపడాలి. మనం అందరం పనులు చేసుకుంటాం. ఉద్యోగాలు ప్రైవేట్యో గవర్నమెంట్యో చేసుకుంటాం. ప్రతి నెల ఒక 100 రూపాయలని ఒక డబ్బాలో వేసుకుంటాం. ఏడాదికి ఒక్కసారి 2 సార్లు అందరం కలిసి ఎక్కడ కార్యక్రమం అక్కడ ఆ 100 రూపాయలు అక్కడ వేసి దానికి జీవనం చేద్దాం. ప్రజలందరూ భాగస్వాములు కాకుండా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, లిక్కర్ వ్యక్తులు, విద్యా సంస్థ కనిపించే వ్యక్తులు, రాజకీయ నాయకులు వాళ్ళ దైవదాక్షిణ్యంతో ఒకరు ఫుడ్ పెడతారు, ఒకరు హానిస్తారు. ఆ ఉద్యమాలు కావుతున్నారా? ఆ సహాయపడిన వాళ్ళకి కృతజ్ఞత ఏర్పడడం కోసమే వాళ్ళ జీవితం ఆగిపోతుంది. కాబట్టి ప్రజల కోసం చేసే పోరాటాలు ప్రజల భాగస్వామ్యంతో నడవాలి. ప్రతి చోట జవాబుదారీతనం ఉండాలి. ప్రతి చోట పారదర్శకత, దాపరికం ఉండదు. కనిపించాలి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని. అలా జరిగినప్పుడు ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేయగలుగుతాం. కాబట్టి ఎంఎన్ఎస్ ప్రతి సభ్యుడు, ప్రతి నాయకుడు, ప్రతి అభిమాని కూడా నిరంతరం పుస్తకాలు చదవాలని, కుటుంబంతో కలిసి సమయం గడపాలని, ప్రయాణాలు చేయాలని, వేర్వేరు జిల్లాలకు వెళ్ళాలని, ప్రకృతి ఒడిలో విహరించాలని, ఇంటి నిండా పుస్తకాలతో నింపుకోవాలని, స్ఫూర్తినిచ్చే మహానుభావుల ఫోటోలను ఇంట్లో భద్రపరచుకోవాలని, మంచి భాష తీరుతో ఏ చెడ్డలవాటు లేకుండా శ్రమను నమ్ముకొని ఆరోగ్యంగా జీవిస్తూ మీరున్న ప్రాంతంలో మీ బంధుమిత్రులు, స్నేహితులు, మీ గల్లీ, మీ కాలనీ, మీ ఊరు, మీ ప్రాంతంలో మీరు ఆదర్శంగా జీవించడమే ఈ సంఘ అభివృద్ధికి ప్రధాన కారణం అవుతుంది. దీనికి మీరుగా అందరి చిల్లరగా, చింతర వందరగా, బాధ్యత లేని వ్యక్తులుగా అడ్డదిడ్డంగా బతికేస్తే ఏ ప్రయోజనం లేదు. కాబట్టి ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన వ్యక్తి నిర్మాణం చేద్దాం. అందరూ వ్యక్తి నిర్మాణం చేద్దాం. ఏ నిర్మాణం చేద్దాం? కుటుంబ నిర్మాణం చేద్దాం. సమాజ సంస్కరణ చేద్దాం. ఏ శ్రీమూడు జరగాలి. వ్యక్తిగా మనల్ని మనం చాలా గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. ఆలోచన తీరులో, మాట్లాడే తీరులో, ప్రవర్తన తీరులో, సంపాదించే తీరులో, పనిచేసే తీరులో అన్ని మనం నోబుల్ బిహేవియర్, నోబుల్ యాటిట్యూడ్, నోబుల్ పర్సనాలిటీ చేసుకోవాలి. రెండవది కుటుంబ నిర్మాణం. మన కుటుంబంలో భక్తులు ఉండొచ్చు, వివిధ మతాల వారు ఉండొచ్చు మన ఇంట్లో. కానీ కుటుంబాన్ని సక్రమంగా నిర్మించగలిగితే, మన పిల్లలకు భద్రత ఇవ్వగలిగితే, విద్యను, ఆరోగ్యాన్ని, అవగాహన, చైతన్యాన్ని ఇవ్వగలిగితే, మన అమ్మా నాన్నకు రక్షణ ఇచ్చి, ఓదార్పు ఇచ్చి, అండగా ఇవ్వగలిగితే మన కుటుంబం నిలబడుతుంది. సమాజం అంటే కుటుంబాల సముదాయమే. ఈరోజు కుటుంబాన్ని చిన్న భిన్నమవుతుంది. అన్ని మతాలు నీ కుటుంబాన్ని వదిలేసి రారా జీవో సంబరానికి పోతాను, లేకపోతే జై శ్రీరామని కార్యక్రమం ఇంట్లో కార్యక్రమాన్ని పక్కన పెట్టి నా ధర్మమే గొప్పది అని లేదా ఏసైనే ముఖ్యం అని చెప్పేసి కుటుంబాన్ని వదిలిపెట్టి చర్చిలోనే గడుపుకున్న వాళ్ళు ఉన్నారు, డాన్స్ గా మారిపోయిన వాళ్ళు ఉన్నారు, హాస్టల్ దగ్గర సేవలు చేసుకుంటుండే వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్ స్కూల్ నడిపించుకుంటూ మతాలకు అంకితమైపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ కుటుంబ బాధ్యతని, కుటుంబ విలువల్ని నిర్మించుకోవట్లేదు. అది మనం నిర్మించినట్టు. తర్వాత మూడోది సంఘ సంస్కరణ చేద్దాం. చేద్దామా మిత్రులారా? మన జీవితంలో, మన కుటుంబంలో, మన ఆచార వ్యవహారాల్లో, మన బతుకులో అంతర్లీనమైన జ్ఞానాన్ని, ఒక్కొక్క దాన్ని కలుపు మొక్కల్ని పీకేసి చైతన్యాన్ని వెలిగించుకున్నాం. దానికోసమే ఈ నిర్మాణం అయిపోయిన తర్వాత అన్ని జిల్లాల్లో
జిల్లాలో నిర్మాణం అవుతుంది. ఆ తర్వాత క్రమ పద్ధతిలో ఈ ఉమ్మడి జిల్లా వాళ్ళందరికీ 4-5 రోజులు ఇలాంటి చోట్లనే శిక్షణ తరగతులు పెట్టుకుందాం. అతి తక్కువ ఖర్చులో కార్యక్రమాలు చేసుకుందాం. ప్రతి ఒక్కరూ బ్లాక్ షర్ట్స్ కొనుక్కొని పెట్టుకుందాం. అలాగే ఐడి ఒకటి శాశ్వతంగా ఎప్పటికీ మనకు ఒకసారి ఇస్తే జీవితాలు పెట్టుకుంటే ఐడి పెట్టుకుందాం. ఇంకా ఇతర ప్రజా సంఘాల మీటింగులు జరిగినప్పుడు కూడా మీకు వీలైతే నల్ల చొక్కాలను వెళ్ళండి, లేకపోతే ఏ చొక్కాలను పర్వాలేదు. మీరు ఖాళీగా ఇంట్లో ఉండే కంటే సెల్ ఫోన్లో టీవీలో జ్ఞానం పొందడం కంటే ప్రత్యక్షంగా పాల్గొనడం అలవాటు చేసుకోవాలి. అవకాశం ఉంటే మన వాయిస్ వినిపించడం అలవాటు చేసుకోవాలి. అక్కడ వీలైతే సంఘం పేరు చెప్పు. ఒకవేళ సంఘం నీకు అభ్యర్థి అయితే నీ మనసులో భావాలను నీ పేరుతోనే వ్యక్తం చేయి. 100 మెదడులు సంఘర్షిస్తూనే ఉండాలి. ఒక 1000 పూలు పూస్తే ఒక మామిడి చెట్టుకి 1000 పూలు పూస్తే సగానికి పైగా నీళ్ళు పడిపోతాయి. 500 పూలే పిందెలు అవుతాయి. ఆ పిందెల్లో నుంచి 200 పిందెల దశలోనే రాలిపోతాయి. ఒక 50 కొంచెం కాయగా రాలిపోతాయి. ఇంకొక 50 పండ్లు అయ్యే దశలో రాలిపోతాయి. ఒక చెట్టుకి ఒక 100-150 1000 పూలు పూస్తే 100-150 కాయలు. అవి కూడా ట్రాన్స్పోర్ట్ లో పాడైపోయేవి కొన్ని, చిలకలు కొట్టేవి, పక్షులు కొట్టేవి కొన్ని, దొంగలు ఎత్తుకుపోయేవి కొన్ని. ఏది ఏమైనా అనేక పూలు పూస్తేనే కొన్ని కాయలు అవుతాయి. పూసిన ప్రతి పువ్వు కాయగాలు ఇక్కడ పాల్గొన్న ప్రతి వ్యక్తి మన సంఘంలో క్రియాశీలకంగా సభ్యులుగా నాయకులుగా మారుకోవచ్చు. కొత్తగా వస్తూనే ఉంటారు. మన రైలు ప్రయాణం సాగుతూ ఉంటే ఎక్కేవారు ఎక్కుతుంటారు, ఒక్కో స్టేషన్ ఎక్కుతారు, ఒక్కో స్టేషన్ దిగుతారు. కానీ మనం ప్రయాణిస్తూనే ఉంటాం. ప్రయాణిద్దామా మిత్రులారా? ప్రయాణిద్దామా? ప్రయాణిద్దాం. వచ్చిన ప్రతిసారి కడుపు నిండా మాట్లాడుకోవడం అలవాటు చేసుకుందాం. అనుభవాలు చెప్పుకోవడం. అందరు కలిసి ఇక్కడే ఉన్నప్పుడు ఒక్కొక్కరు మాట్లాడితే ఇక్కడ 100 మంది ఒక్కొక్కరు 2 నిమిషాలు మాట్లాడితే 200 నిమిషాలు కావాలి. 200 నిమిషాలు అంటే 3 గంటలు బోర్ కొట్టచ్చు. అందుకే 10 మంది ఇక్కడ, 10 మంది అక్కడ, 10 మంది అక్కడ, 10 మంది చొప్పున 10 చోట్ల మాట్లాడితే 20 నిమిషాలు అందరూ మాట్లాడాలి. ఇలాంటి కాడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. నేను కొత్తగా ఒక 10 మందినైనా స్నేహితులను సంపాదించుకోవాలి. 10 మంది కొత్త వ్యక్తులతో సెల్ఫీ దిగాలి. 10 మంది ఫోన్ నెంబర్లు ఫోన్లో ఫీల్ అయిపోవాలి. నెట్వర్క్ కమ్యూనికేషన్, ఈ బంధం సంబంధం అనుబంధం చాలా విలువైంది. ఇది లేకపోతే వేస్ట్. కాబట్టి మనకు బోర్డంత పని ఉంటూనే ఉంటుంది. ఆ పని చేయాల్సిన అవసరం ఉంటూనే ఉంటుంది. ఆ పని చేయడం కోసం మనల్ని మనం తెచ్చుకుందాం. ప్రతిసారి నరేషో సుజాత టీచరో ఇది చెయ్యండి అని మీకు ఆర్డర్స్ వద్దు. ఈ కమిటీ రేపు మే 12వ తారీఖు బుద్ధుడి పూర్ణిమ ఉంది. సాయంత్రం ఆ 10వ తారీఖు 11, 12, 13 పట్టాలి. ఈ 5 తేదీలలో మీ పుట్టినరోజు పెళ్లిరోజు చూసుకోండి. అందరిని ఛాయ్ ఇవ్వండి. లేదా 5 కేజీల ఉప్పు అయితే 20 మంది 50 మంది, లేదా ఒక పప్పు చారుతో 50 మందికో 20 మందికో రోజు పెట్టుకోండి. బుద్ధుడి ఫోటో పెట్టుకోండి. అందరూ మాట్లాడుకోండి. కలిసి ఫోటో దిగి మళ్ళీ ఒక సంఘటన జరుగుతుంది. నిన్న దుర్మార్గమైన సంఘటన జరిగింది. నీవు ఎట్లా స్పందించాలి? నీవు మనిషివి, నీకు ఎట్లా స్పందించకపోతే అట్లే స్పందించు. నేనెవరు డిక్టేట్ చేయడానికి? నువ్వెందుకు వెనుక రాజుకున్నారు? అందులో అశ్లీలత ఉండొద్దు, అజ్ఞానం ఉండొద్దు, సమాజాన్ని అశాంతి పరిచేది ఉండొద్దు. చట్టాన్ని నీ చేతిలో తీసుకుంటే శాంతి భద్రతలు భంగం జరుగుతున్నావు. చట్టాలను గౌరవిస్తూ, సమాజాన్ని గౌరవిస్తూ, ఇంగిత జ్ఞానాన్ని అప్లై చేస్తూ విజ్ఞాన దారిలో మీకు ఎన్ని వీలైన కార్యక్రమాలు స్కూళ్ళు కాలేజీలు కాదు, పని ప్రదేశాలు ఉంటాయి, కార్మిక క్షేత్రాలు ఉంటాయి. రకరకాల ప్రదేశాల్లో మనము మన జ్ఞానాన్ని పంచుతూనే ఉండాలి. ఒక దీపం 10 దీపాలను వెలిగిస్తుంది. ఒక చెట్టు తనను నరికేసిన వ్యక్తిని కూడా వచ్చి చెట్టు కింద కూర్చుంటే నిలదీస్తుంది. వాడు ఆకలితో పంపిస్తుంది. ఆఖరికి ఆ చెట్టు చచ్చిపోయినాక వీటిని కాల్చడానికి కట్టెను కూడా ఇస్తుంది. కాబట్టి ప్రకృతి మన మార్గనిర్దేశం, మన ముందుతరం, త్యాగదకుడే మనకు స్ఫూర్తి ప్రదాతలు. ఆ దారిలో మనమందరం వెళ్ళాలని నీలకంఠమనే సోదరుడు నన్ను సావదొబ్బి ఈ జిల్లాలో మీటింగ్ పెట్టాలని ముందుగా పొడిసి నాకు ఎప్పుడు ఫోన్ చేసిన గవర్నర్ ఎప్పుడో నేనేమో ఆశాసంగా
మాట్లాడతారా అంత అభిమానులు కొట్టిన పండుగ పనికిరావు. చేతిలో కనుమంతుడు కావాలి. నిజమా కాదా? ఓ వ్యక్తిని బతికేటప్పుడు ఇంటిలో ఇవ్వలేరు మీరు నేను అంటాం. ఉండేటువంటి పని గుర్తుపోయేటోడు అయి ఉండాలి. గుర్తుపోకుండా ఒక మంచి నిలబడితే దొంగలు కూడా ఉంటారు. నిజమా కాదా? కొన్నిసార్లు అనుకూల వాతావరణాలు ఉండవు. కానీ నేనేమో మన చెప్పుకోవడానికి చరిత్ర లేకుండా, చెప్పుకోదగ్గ తేడా లేకుండా సభలు పెట్టి డబ్బుల పాలవద్దు. 10 సంఘాల్లో నుంచి పిలిచి, నా అభిమానులను పిలిచి, ఊగలప్పుడు విషయాలు చెప్పి, 2 గెస్టులను పెట్టి, ఆ గెస్టుల కోసం జనాలను పెట్టి, అన్ని ఏర్పాట్లు పెట్టి, అక్కడ అభ్యర్థులు ప్యూర్గా మన సంఘం వారు మాత్రమే మీటింగ్ పెట్టాలని పెట్టాం. ఆ తర్వాత అందరూ కొన్ని పంచుకొని ఫోన్ చేసుకుని పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక మీదట ప్రతి 3 నెలలకు ఒకసారి ఓ మహానుభావుడు జయంతో, వర్ధంతో, సైంటిస్ట్ జయంతో, వర్ధంతో, చారిత్రక ప్రదేశమో, లేదా మన సంఘ సభ్యుల పుట్టినరోజులో, పెళ్లి రోజులో, లేదా మన సంఘ సభ్యుల పెళ్లిళ్లలో ఇలాంటి చోట జరుగుతుందా? ఈ భవనం ఎంపీ నిధుల్లో నుంచి నిర్మించారంట. దీని నిర్వహణకి నీళ్ళకో మనల్ని వెయ్యో అడుగుతూ ఉంటారు. మనం కమిట్మెంట్ ఉంటే అప్పుడు అడగరు, డేట్ ఖాళీ ఉంటే సరిపోతుంటారు. కాబట్టి ఇలాంటి వాటిలో వాళ్ళందరం పదే తెలుసుకోవాలని, ఈ ప్రాంతంలో జరిగే ప్రతి సామాజిక చైతన్య కార్యక్రమంలో ఎంఎన్ఎస్ కమిటీ ఉండాలని, ప్రతి పోరాటంలో రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా కమిటీ ఉండాలని, ఈ సభ్యులు మరింత అంకిత భావంతో పనిచేయాలని కోరుతూ మరి నన్ను ఈ కార్యక్రమానికి పిలిచిన జిల్లా అధ్యక్షులకి, కార్యదర్శులకి, నాతో పాటు మీరు చేసినటువంటి ముఖ్యమైన నాయకులకి, ఈ జిల్లా మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.